ఓం తత్సత్. ఓం జ్ఞానేంద్రియములు కర్మేంద్రియంబులు అంతరింద్రియంబులు విషయేంద్రియములు ప్రాణాదులును కూడి పరగ 25 తత్వంబులును స్థూల తనువునయ్యే. బాహ్యేంద్రియములు 10 ప్రాణమునైదు ధీమనంబులు సూక్ష్మదేహమయ్యే. ఈ శరీరద్వయ హేతుక అనాది అవిద్యావృతంబై కారణాంగమయ్యే. 3 దేహంబులకు ఆదిమూలమైన క్షరునకు అక్షరునకు విలక్షణుండ నీవే. క్షరునకు అక్షరునకు విలక్షణుండ నీవే. రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. హరి ఓం తత్సత్. ఓం శ్రీ కాకరపర్తి కృష్ణశాస్త్రి విరచిత సదాముక్తి సుధార్ణవం గ్రంథంలో రెండవదైనటువంటి సత్ చిత్ ఆనంద తరంగాన్ని మనం విచారణ చేస్తూ ఉన్నాం. ఆత్మ అంటే సత్ చిత్ ఆనందం అని స్వరూప లక్షణాలుగా చెప్పుకున్నాం. చివరికి ఏమైంది గత శ్లోకంలో అంటే ఆత్మను అలా చెప్పడానికి కూడా లేదు. ఎందుకు లేదండి, చెప్పచ్చు కదా, ఏదో ఒక స్వరూప లక్షణాలు చెప్పచ్చు కదా అంటే ఆత్మన అవయవాన్న ఇటు ఆత్మకు అవయవాలు లేవు, మరి అలాగే నా గుణాలు లేవు, తత్క్రియాన్న అది చేసే కర్మకాండలు ఏం లేవు. ఈ పద్ధతిలో ఉన్నప్పుడు మరి ఈ లక్షణాలు చెప్పడం కూడా సరికాదు. మరి ఎలాగా అంటే కొద్దిపాటికైనా స్వరూప లక్షణాలు చెప్పకపోతే ఎలాగా అంటారేమో. అవి ఉపదేశ వ్యవహారం కోసం మాత్రమే. సతచితానంద వాక్యంతో వ్యవహారార్థ కల్పితం. కేవలం మనకు అర్థం కావడానికి ఆ సతచిత్ ఆనందం అనే వాక్యం వ్యవహారం కోసం కల్పించబడినదే కానీ సత్యంగా దానికి ఏ లక్షణాలు చెప్పడానికి లేదు. ఎందుకని? ఆత్మ లేదా బ్రహ్మం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేని దానికి ఏ లక్షణాలు చెప్తాం? సపోజ్ ఆత్మ సత్ అంటే అసత్ ఒకటి ఉండి తీరాల, ఉంటే రెండవది ఉంటే కదా మరి దీని సత్. అలాగే అజ్ఞానం అనేది ఒకటి ఉంటే ఇది జ్ఞానం చిత్ అనగలుగుతాం. అజ్ఞానం ఎక్కడిది, ఉన్నది ఒకటే అయితే. అలాగే ఆనందో బ్రహ్మ అన్నాం, అంతేగాని దుఃఖం అనేది ఒకటి ఉంటే కదా ఆనందం చెప్పడానికి. కాబట్టి కుదరదు. అందువల్ల ఎందుకు చెప్తున్నారయ్యా ఈ లక్షణాలైనానంటే అవగాహన దృఢంగా రావడం కోసం. ఉపదేశం గురువుగారు శిష్యుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి కాబట్టి ఆ కొద్దిపాటిగానైనా అర్థం కావడం కోసం ఉపదేశ వ్యవహారార్థాత్, ఆ బోధ చేయడం కోసం వ్యవహారం కోసం కల్పించబడినదే ఈ లక్షణాలు అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు 31వ శ్లోకంలో చూద్దాం. ఏ తస్మాత్ కారణాత్ సచ్చిదానంద అద్వైత దూరగః భూమా అత ఏకమూకత్వం పరమాశ్రయతే శృతి. ఏ తస్మాత్ కారణాత్, ఇప్పుడు గతంలో 2 శ్లోకాల్లో చెప్పుకుంటమే ఏంటని, ఆత్మ అనేది అంతటా వ్యాపించి ఉన్నది, అది అద్వైతం కదా, ఏకం కదా. దానికి ఎలా లక్షణాలు చెప్తావు, ఏ కారణాలు చెప్తావు, ఏ హేతువులు చెప్తావు? అది కారణం అనండి, కొన్ని తర్కం అనండి, ఎలా చేస్తావు దాన్ని అని పైన విచారణ చేశామే. అవంతా కూడా ఈ సత్ చిత్ ఆనంద అద్వైత దూరగః. ఇవన్నీ నువ్వు చెప్పిన ఎన్ని యుక్తులు చెప్పావో, ఎన్ని కారణాలు హేతువులు ఆత్మను గురించి చూపించావో
అవంతా కూడా ఎట్లా ఉన్నది? ఆ సత్యచిత్ ఆనంద రూపమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మము నువ్వు ఏం చెప్పినా దానికంటే అతీతమైనటువంటి తత్వమే, ఏం చెప్పడానికే లేదు. అందుచేత ఏమైంది అంటే భూమా అత అందువల్ల భూమ అంటే ఆత్మ బ్రహ్మం. ఆ బ్రహ్మం ఏమైందంటే మూకత్వం, ఊరికేనే ఉందంటండి. అంటే ఇంక ఎలా చెప్పడానికి వీలు లేనప్పుడు మౌనం దాల్చినట్టు అయిపోయింది. పరమాశయతే శృతి, శృతులు ఏం చెప్తున్నాయి? ఆత్మ అన్నది వెల్లడించడానికి వీలు లేదు కనుక అక్కడ శాస్త్రాలు కానీ ఏదైనా కానీ గురువులు కానీ బోధ కానీ అంతా కూడా మౌనం దాల్చింది అని చెప్పడం జరిగిందండి ఉపనిషత్తులు. అంటే ఏ లక్షణాలు లేకుండా పోయినాయి కాబట్టి ఏమని చెప్పడానికి వీలు కాదు అని చెబుతూ, అందుకోసమే ఎలా తెలియజేశారు శాస్త్రాల్లో అంటే నేతి నేతి వాక్యై, ఇది కాదు ఇది కాదు అనేటువంటి పద్ధతిలో అదంతా కూడా బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుందని మనం విచారణ చేసే ఉన్నాం గతంలో. న ఇతి అంటే మనం ఇంతవరకు ఏదైనా అది ఆత్మ లేక బ్రహ్మం అనుకుంటావేమో, అది కాదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు తీసుకుంటే వైష్ణవులుగా ఉన్నవాళ్ళు వైకుంఠంలో ఉండేటువంటి విష్ణుదేవుడేనండి పరమాత్మ అన్నారనుకోండి, పరబ్రహ్మము. ఆయనే సృష్టి చేస్తున్నాడు, స్థితి కల్పిస్తున్నాడు, సంహరిస్తాడు అని అంటే కాదు, ఇది కాదు. ఎందుకని? ఆయన ఒక ప్రదేశంలో ఉంటూ ఒక ప్రదేశంలో లేడు కాబట్టి పరమాత్మ లేక పరబ్రహ్మ అంటే అలా కాదు. దేశగత కాలగత వస్తుగత పరిమితులు లేనటువంటి వాడు పరబ్రహ్మ. కాబట్టి అనుకుంటున్నావో ఇప్పుడు అది కాదు, అది పరమాత్మ పరబ్రహ్మము కాదు, ఆత్మ కాదు. కాదండి, కైలాసంలో ఉంటాడు ఆయన, పార్వతీదేవితో తాండవం చేస్తుంటాడు, ఇటుపక్క నంది శృంగి వీళ్ళంతా కూడా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు అని అంటావా? ఆయనే పరబ్రహ్మని. నా ఇది కాదు. ఏమిటి? ఎందుకు కాదు? ఆయన కూడా అంతే. ఆయన ఒక లోకంలో ఉంటాడు, ఒక ప్రదేశంలో ఉంటాడు, ఒక కాలములో ఉంటాడు. ఆయనకు కూడా రూపము నామము ఉన్నాయి కాబట్టి పరిమితికి లోనైనాడు. పరిమితికి లోనైన వ్యక్తి ఒక ప్రదేశంలో ఉంటూ ఇంకో ప్రదేశంలో లేని వ్యక్తి పరిపూర్ణమైన జ్ఞానం కాదు. అంతేకాకుండా పరిమితి చెందిన వ్యక్తి ఒకప్పుడు నశిస్తాడు కాబట్టి ఆయన కాదు. చూసామా? ఇలాగా మనం ఏమైతే అనుకుంటూ ఉన్నామో, ఎక్కడో కొంతమంది చెప్తారు ఇక్కడెక్కడో గుండెకాయ లోపల ముక్కిన కాయ ఉండదంటే ఎక్కడెక్కడో అక్కడ దాంట్లో ఉంటాడు, ఇది కాదు, ఆత్మ కాదు. చూసామండి? ఈ నేతి ప్రక్రియ మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అదంతా కాదు. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ఒక సేవకుడికి వాళ్ళ యజమాని ఏదో పని చెప్పితే వాడు సక్రమంగా చేయలేదంట. చేయకపోతే అప్పుడు యజమాని అన్నాడు, ఏమని, ఒరే నువ్వు మనిషివి కాదురా, ఎంత చెప్పినా నువ్వు నీకు అర్థమే కావడం లేదు, నువ్వు అసలు మనిషివారా అన్నాడు. వాడికి ముందే కొంచెం మైనస్ తెలివి. వాడు ఏమనుకున్నాడు, నేను మనిషిని కాదేమో, లేకపోతే అయ్యగారు ఎందుకంటారు అని చాలా దేవులుగా ఉండి, అయినా కూడా ఈ మన ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఎవరో శాస్త్రం తెలిసిన ఆయన గురువు గారు, ఆయన అడిగి తెలుసుకుందామని వెళ్ళాడంట. వెళ్ళి, స్వామి నమస్కారాలు, ఏనైనా వచ్చావు? ఏం లేదు, అంతకు నేను ఎవడు, నేను మనిషినా కాదా, మా యజమాని నన్ను మనిషివి కాదు పో అంటున్నాడు అనే ప్రశ్న వేశాడంట గురువు గారికి. అప్పటికే అర్థమైపోయింది గురువుగారికి, ఎందుకు వాడు మనిషే కదా, అయినా మనిషి కాదు అని యజమాని చెప్పేటప్పటికి వాడికి నేను మనిషిని కాదేమో అన్న సంశయం వచ్చింది. కాదు పోరా నువ్వు మనిషివే అంటే కూడా వాడికి నమ్మకం ఉండదు. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా వాడికి నమ్మకం రాదన్నమాట. ఎందుకు? యజమాని అన్నాడు కదా అని. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలా? నువ్వు కుక్క కాదు, నక్క కాదు, చీమ కాదు, దోమ కాదు, మనిషి, ఇట్లా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి. చెట్టు కాదు, పుట్ట కాదు, గుట్ట కాదు అని అన్నీ ఏమేమి వాడి తెలుగులో ఉన్నాయో. ఏమండి వెళుతాడు ఇంకో మధ్యలో, ఏమండి నేను ఆవునా, అక్కడ ఉంది 4 కాళ్ళతో, అదే ఆవు కాదు, లేదు అదో నల్లగా కొమ్ములతో ఉండే దున్నపోతలా, అదే నేనేమైనా కాదు.
ఇలాగా అన్నీ చెప్పుకుంటా పోయినాడంట. చివరికి ఈ మానవుడు మనిషి అన్న దగ్గరకు వచ్చితే ఇక మిగిలింది ఏదో అదే నీవు అన్నాడంట. అప్పటికి అర్థమైందంట, ఓహో మిగిలింది ఎవరు? నేనే, మనిషి, మానవుడు, నేను మనిషినే అని అర్థం చేసుకున్నాడటండి. ఊరికే సింపుల్ ఉదాహరణకి కథ. కనుక శాస్త్రాలన్నీ ఏం చెప్పాయంటే నేతి అనేటువంటి పద్ధతిలో ఎక్కువగా ఇదంతా ఏది మనం ఇంతవరకు ఆత్మ కానిదాన్ని ఆత్మ కానిదంటే అనాత్మ. ఈ అనాత్మ పదార్థం అంతా కూడా ఆత్మ యొక్క ఆభాస కదా, ప్రతిబింబమే కదా అది. దాన్ని అటువంటి విషయ పదార్థాలను నిషేధించింది. అందుకే నిషేధ పద్ధతి ద్వారా బ్రహ్మను తెలుసుకోవడం అన్నాము. దాన్ని విధిముఖంగాను నిషేధముఖంగాను అర్థం చేసుకోవాలా అని గతంలో కూడా చెప్పుకున్నాం. విధి ద్వారా అంటే ఇది 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 ఆత్మ, ఇది బ్రహ్మం అని చెప్పడం. నిషేధముఖంగా అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పడం. లక్షణాలు లేని దాన్ని ఈ లక్షణాలు కల్పించి ఊరికే చెప్పుకుంటున్నామే కానీ ఉపదేశం కోసం, వ్యవహారం కోసం కల్పించుకొని చెప్తున్నామే కానీ అవి కాదు అని మనకు తెలిసిపోయింది ఇప్పుడు గత 2 శ్లోకాల్లో. అందువల్ల ఏ పద్ధతి మంచిది అంటే నిషేధ పద్ధతి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని విచారణ ద్వారా తొలగించి చూడడమే కావాల్సింది. ఈ అనాత్మ ఆభాస విషయ పదార్థాలను శాస్త్రము ఉపనిషత్తులు నిషేధించాయి. నిషేధ పద్ధతి ద్వారా పరబ్రహ్మము అని శాస్త్రాలు నిర్దేశించాయి. సరే, అలా నిర్దేశం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందే కానీ ఇది పరబ్రహ్మము లేక ఆత్మ అని చెప్పడానికి వీలు లేక మూకత్వం పరమాశ్రయతే శృతి అన్నాడండి శ్లోకంలో. భూమ అంటే ఆత్మ ఏకం, అది ఉండేది ఒకటే కాబట్టి అది మూగతనం మాట్లాడకుండా దాన్ని, ఆ మూగతనాన్ని ఆశ్రయతే శృతి. ఉపనిషత్తులు ఆ మౌనాన్ని ఆశ్రయించినాయంట. అంటే ఏమీ ఇంక చెప్పడానికి వీలు లేదు. ఆత్మ అంటే ఏంటంటే ఏమని చెప్పాలి, ఎట్లయ్యాదంటే చెప్పడానికి వీలు లేదు. ఒక్కసారి ఈ శాస్త్రాలు ఎలా చెప్పాయో చూద్దామండి. ఇప్పుడు మనం శంకరాచార్యుల వారు ప్రాతస్మరణ స్తోత్రాలని ఒక 3 రాశాడండి అద్భుతంగా. దాంట్లో ఒక శ్లోకంలో ఏం చెప్పాడో చూడండి ఎలాగా. ప్రాతర్భజామి మనసా వచసామగమ్యం వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ యన్నేతి నేతి వచనైః నిగమా అవోచు తం దేవదేవం అజం అచ్యుతం ఆహురర్గ్యయం. ప్రాతర్భజామి మనసా, ప్రాతకాలములో నేను మనసు ద్వారా భజిస్తున్నాను ఆ పరమాత్మను. అంటే నేను నా మనసు ద్వారా ధ్యానం చేస్తున్నా, నిధిధ్యాసన చేస్తున్నా. ఎటువంటి దాన్ని? వాచసాం అగమ్యం, ఆ వాక్కులకు అంతుబట్టనిది. ఏది? ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం వాక్కుల చేత చెప్పడానికి వీలు లేనటువంటిది. అటువంటి దాన్ని చూడండి నేను మనసు ద్వారా ధ్యానం చేస్తున్నా. అది వాక్కులకు అందదు, చెప్పడానికి వీలు లేదు. ఎప్పుడైనా చెప్పడానికి వీలుంటే అది ఆత్మ అనిపించుకోదు. ఎందుకు? ఏదైనా ఒక పరిమితి కలిగినటువంటిది, కొన్ని లక్షణాలు కలిగినటువంటిది, అటువంటి దాన్ని అయితే చెప్పచ్చు కానీ మిగిలిన చెప్పలేం కదా ఆత్మను. అయితే ఏంటంట, వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ, ఆ మనసు ద్వారా ధ్యానం చేస్తున్నాను కానీ అది దాని గురించి ఏమీ వాక్కులతో చెప్పడానికి వీలు లేదు ఆత్మను గురించి. అయితే వాచ విభాంతి నిఖిల యత్ అనుగ్రహేణ, దేని అనుగ్రహముతో, ఏది ఉండుట వలన, ఏది అధిష్టానముగా ఉండుట వలన, ఏదైతే ఆధారముగా ఉన్న చైతన్యం అయితే ఉన్నదో దాని వలన వాచో విభాంతి, ఈ వాక్కులు ఉన్నాయే అవి ఆధారపడి ఉన్నాయి.
దేని ఆధారంతో వాక్కులు ఉన్నాయో అటువంటి దాన్ని ధ్యానం చేస్తున్నాం. వాక్కుతో చెప్పడానికి వీలు లేదు, కానీ ఆ ఆత్మ అనేటువంటి జ్ఞానమే లేకపోతే, ఆ చైతన్యమే లేకపోతే ఈ వాక్కులు ఉన్నాయే మాటలు, ఇవి అసలు వ్యక్తం కావడానికి వీల్లేదు. ఏమండి, ఏదో ఒక చైతన్యం ఉంటే కదా మనలో నుంచి మాటలు వస్తున్నాయి. ఆ కుక్క అరుస్తున్నది, ఆవు అంబా అంటున్నది, దాని మాటల్లో అది. ఎంత రావడానికి ఏంటి కారణం? ఆత్మ చైతన్యమే, జ్ఞానమే. ఒత్తి ఇప్పుడు రాయి ఏమీ పలకదు, మరి అది మౌన భాష అనుకోండి. కాబట్టి వాక్కులన్నీ వ్యక్తమవుతున్నాయంటే దేని అనుగ్రహంతో? ఆత్మ యొక్క అనుగ్రహంతో. యత్ అనుగ్రహేణ వాచః విభాంతి నిఖిల. ఈ అన్నీ ఈ వాక్కులు మొదలైన మనం అక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి. వాక్కులు అంటే ఆ మాట అన్న ఒక ఇంద్రియం మాత్రమే కాదండి, వాగింద్రియమే కాదు. అలాగే అన్నిటికీ దేని అనుగ్రహముతోనైతే చక్షురింద్రియాలు పనిచేస్తున్నాయో, దేని యొక్క అనుగ్రహముతో అయితే శ్రోత్రేంద్రియాలు అంటే చెవులు పనిచేస్తున్నాయో, దేని అనుగ్రహంతో అయితే స్పర్శేంద్రియం చర్మం పనిచేస్తున్నదో, ఏది ఉంటే, ఏది అధిష్టానంగా ఉంటే కాళ్ళు అనేటువంటివి, చేతులు అనేటువంటివి, ఇటువంటి కర్మేంద్రియాలన్నీ కూడా పనిచేస్తున్నాయో, దేని అనుగ్రహం ఉంటే, ఏది ఆధారంగా ఉంటే, ఏది అధిష్టానముగా ఉంటే ఈ అంతరేంద్రియములైన మనస్సు, బుద్ధి అనేటువంటివి పనిచేస్తున్నాయో అటువంటిదండి ఆత్మ. అట్టాడు దాన్ని నేను ధ్యానం చేస్తున్నా అన్నాడు అని ఇంకా చెప్పాడు. చూడండి, యహ నేతి నేతి, అదండి, న ఇతి వచనై నిగమ అవోచు. అదే ఇది కాదు, ఇది కాదు, ఆత్మ ఇది కాదు నువ్వు అనేది ఉందే ఈ లోకంలో, ఏమైనా చెప్పు ఇది కాదు అని నిషేధ పద్ధతిలో నిగమములు అంటే ఉపనిషత్తులు, ఆగమములు, వేదాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఉపనిషత్తులన్నీ ఎలా చెప్తున్నాయి ఆత్మను గురించి? నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఆత్మ కాదు అని నిషేధ పద్ధతిలో తెలియజేస్తున్నాయి. విధిముఖంగా కాదన్నమాట, నిషేధ పద్ధతిలో చెప్తున్నాయి. నేతి నేతి వచనై నిగమ అవోచు. ఇది కాదు బాబు, ఇది కాదు అని ఈ వేదాలంతా ఆత్మను గురించి నిషేధముఖంగా తెలియపరుస్తున్నాయి. మరి ఎట్లా ఆయన ఏమీ చెప్పకపోతే ఎలా గుర్తుపట్టాలి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదంటే అంటే తం దేవదేవం, దివ్యమైనటువంటి దానికి ఇంకా దివ్యమైనది. దేవ అంటే దివ్యు అని అర్థం. దివ్యమైన అంటే గొప్పగా. ఈ మనకు ఉండేటువంటి ఇంద్రియాలు, అంతరేంద్రియాలు ఉన్నాయే అంటే జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మము, కర్మేంద్రియాలైన కాళ్ళు, చేతులు, నోరు, మల విసర్జన ఇంద్రియం, మూత్ర విసర్జన ఇంద్రియం, ఈ మొత్తం 10 కానీ, అంతరేంద్రియాలైన మనస్సు, బుద్ధి లాంటివి కానీ, ఏమండి ఇవన్నీ కూడా మంచి జ్ఞానవంతంగానే ఉన్నాయి. జ్ఞానవంతం లేకుండా కాదు, దివ్యమైనటివే. అయితే ఇటువంటి దివ్యమైనటువంటి వాటికంటే కూడా దివ్యమైనటువంటిది గొప్పది. అందువల్ల దేవదేవుడు అన్నారు, ఆత్మను దేవదేవుడు అన్నారు. మనం పురాణాల్లో అయితే దేవదేవ అని అంటూ ఉంటాం. శివుణ్ణి కూడా దేవదేవుడు, మహాదేవుడు. చూడండి ఆ పేర్లు ఎట్లా పెట్టుకున్నాము. శివం అంటే నిన్న ఎప్పుడో చెప్పుకున్నాం, ఆత్మ మాండూక్యోపనిషత్తులో. కాబట్టి శివుడు మహాదేవుడు, మహాదేవ శంభో. చూడండి ఎట్లా ఉంది పదం. శంభో అంటే భో అంటే ఓ అని, శం అంటే శాంతి అని. శాంతం శివం అద్వైతం మన్యంతే. నిన్న మాండూక్యోపనిషత్తులో వచ్చింది కదా. శాంతం అనేది కూడా ఆత్మ యొక్క ఒక నిర్వచనం. శివం అంటే శుభం అని, శుభంకరమైనది ఆత్మయే. దాన్నే దివ్యమైనది మహాదేవ, శాంతి, శంభో మహాదేవ, గొప్ప దేవుడు అంటే. అంటే ఈ ఇంద్రియాల కంటే కూడా
ఇంద్రియాలకన్నింటికీ ఏదైతే ఆధారం అధిష్టానంగా ఉన్నదో అది మహాదేవ, అది దేవదేవ. ఆత్మ ఈ గొప్పగా ఉన్న వాటిలన్నిటికంటే గొప్పది. తం దేవదేవం, చూడండి అటువంటి దేవదేవుణ్ణి. ఇంకా అజం, అది పుట్టుక లేనివాడు, పుట్టుక లేనిది. చూడండి, అజం అంటే పుట్టుక లేనిది. అంటే ఏంటి అర్థం? పుట్టుక లేనిది అంటే ఒకప్పుడు లేకుండా మళ్ళా కదా పుట్టాడు బిడ్డ, అందుకు వీడు పుట్టినవాడు. తర్వాత మెల్లగా పెరుగుతాడు, వృద్ధి చెందుతాడు, చివరికి క్షీణిస్తాడు, చచ్చిపోతుంది శరీరం. అయితే మనం చిత్తశుద్ధికి, ఏకాగ్రతకు, భక్తి కోసంగా కొంతమంది పుట్టినటువంటి వాళ్ళను, రాముడు, కృష్ణుడు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం దేవుడే అనుకుంటున్నాం. మంచిదే, గొప్పతనం, దివ్యమైనటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు మనకంటే. కాబట్టి దేవుడు. ఏదైనా మనం కష్టంలో ఉంటే, ఒక 1000 రూపాయలతో పని ఉంటే ఒక అతనికి, పేదవాడికి ఎవరో డబ్బులు ఇచ్చాడు అనుకోండి, సహాయం చేశాడు అనుకోండి, అబ్బా ఆ మహాదేవుడే ఆయన, సమయానికి డబ్బులు అందజేసాడు, దేవుడయ్యా అంటాం. అది ఏమండి? కాబట్టి దేవశబ్దం గొప్పది, మంచిది అని. అజం, పుట్టుక లేదు అంటే పుట్టినవాడి గిట్టక తప్పదు. దేనికైతే పుట్టుక ఉంటుందో, దేనికైతే ఆకారం ఉంటుందో అది పుట్టుతుంది, ఉంటుంది, పోతుంది. ఈ 3 సంభవిస్తాయి. కాబట్టి వీళ్ళంతా కాదు, పుట్టుక లేదు. భగవద్గీతలో ఎక్కడ చెప్పాడు విచిత్రంగా కృష్ణుడు అర్జునుడితో, ఒరే పిచ్చోడా, మాం అజం అవ్యయ మూఢోయం నాభిజానాతి అని తిట్టు, పెద్ద తిట్టు అనమాట. మనందరికీ చంపబట్టే పెళ్ళని కొట్టాడు కృష్ణుడు. ఇస్కానోడికే కదా, మనకు కూడా ఏం చెప్పాడు తెలుసా ఆయన కృష్ణుడు? అర్జున, మూఢోయం నాభిజానాతి, మూఢ అయం మూఢ, ఈ ఫూల్స్, ఈ తెలివి తక్కువ వాళ్ళు, నా అభిజానాతి, నన్ను గురించి తెలుసుకోలేదురా. అరే దేవకీ వసుదేవులకు పుట్టే, వాళ్ళకు 8 పెళ్ళిళ్ళు చేసుకుండే, 16,000 మంది గోపికలతో ఉండే, అందరూ పురాణాలు చెప్పే వాళ్ళంతా భాగవతాన్ని గొప్పగా కృష్ణుడు పుట్టినాడు, చేసినాడు అంటారు. ఇస్కాన్ వాళ్ళు ఉయ్యాల్లో పెట్టి ఊచుతారు, పడబెడతారు, నిద్ర లేపుతారు, సుప్రభాతాలు చెప్తారు. ఈయనేందో భగవద్గీతలో, అందులో ఏమి హిందూ మత గ్రంథం, నేను పుట్టలేదు. అయ్యం మూఢ నా అభిజానా, తెలుసుకోలేదంట. మాం అజం, చూడండి నేను పుట్టని వాడిని, అవ్యయ నాశను కాని వాడిని. అలాదంట కృష్ణుడు. చూడండి స్వామి మిత్రులారా, మాం అజం అవ్యయ తనుం ఆశ్రిత, ఒక శరీరాన్ని నేను ఆశ్రయించి ఉన్నాను అనుకుంటారు ఈ ఫూల్స్. అనుకొని ఆ పుట్టినరోజు పండగ, అబ్బో పెద్ద పెద్ద తాళాలు తీసుకొని కొడుతూ ఉంటారు, హరే కృష్ణ హరే కృష్ణ. ఎవరంటే వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు. అయం మూఢ నా అభిజానాతి మాం అజం అవేహ తనుమాశ్రితం. ఒక శరీరాన్ని, నాకు ఒక శరీరం ఉందని, తలలో పింఛం పెట్టుకొని ఉన్నానని, పీతాంబరుడని, రకరకాలుగా మనం కింద స్థాయి ఫూల్స్, తెలివి తక్కువ వాళ్ళకు. కాబట్టి ఆ పరమాత్మ లేక ఆత్మ బ్రహ్మ ఎటువంటిదంటది? అజం అచ్యుత. అజం అచ్యుతం. చ్యుతి అంటే ఉన్న స్థానం నుంచి తొలియేది అని, అంటే మార్పులు చెందేది అని. ఏదైతే మార్పులు చెందుతాడో, మనం సంకల్పంలో చెప్తామే, ఓం కేశవాయన, ఓం నారాయణ, ఓం మాధవాయన, ఓం గోవిందాయన, విష్ణువైన, మధుసూదనాయన, తిరుక్రమాయన, ఓం వామనాయన, శ్రీకేశవాయన, అక్కడ వస్తుంది అచ్యుతం అచ్యుతాయన అని. కృష్ణుడికి కాదు, ఎవరికైనా. అచ్యుతుడు అంటే ఉన్న చోట్లోనే, చోటు అంటే ప్లేస్ అని కాదు, ఉన్న స్థాయిలోనే ఉండేవాడు, మార్పులే. అంటే ఏ షర్ట్ మీద మార్పులు ఉన్నాయి, 6 రకాల మార్పులు ఏం లేదన్నమాట. అటువంటి వాడు కనుకనే పరమాత్మకు అచ్యుతుడు అని పేరు. మనకు లేదు. మన శరీరాలన్నీ పుట్టినాయి, ఏమండి, పెరిగినాయి, వృద్ధి చెందినాయి, క్షీణిస్తాయి, ఒకప్పుడు లేకుండా నశించిపోతాయి. ఇది చ్యుతి. మళ్ళీ రమ్మంటే రాదు బాల్యం. ఈ వృద్ధాప్యంలో బాల్యం ఉంటే ఎంత బాగుండు అనుకోవచ్చు మనం.
ఇది చ్యుతి చెందాం మనం. ఆయన అచ్యుతుడు. ఆత్మ ఏమండి, ఆత్మ అచ్యుతుడా? ఆయన చచ్చిపోయినాడు కదండి కృష్ణుడు. అచ్యుతుడు అంటాం. కృష్ణుడిని ఎవరన్నారయ్యా పరమాత్మని? నువ్వు కూడా పరమాత్మే. నువ్వు కాదనేది ఎవరు? నిన్ను కాదనేది ఎవరయ్యా? శరీరంతో కాదయ్యా నాయన. పరమాత్మ అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఆత్మ అంటేనే కాళ్ళు తలకాయ, ఈ శరీరానికి ఆధారమైనది ఏదో అది అధిష్టానం. మనం నగను చూసి ఇది ఒరిజినల్ అనుకుంటున్నాం. నగకు ఆధారమైన బంగారు అది ఒరిజినల్, నగ కాదు కదా. అలాగే శరీరాన్ని చూసి మనం భ్రాంతి చెంది ఈ శరీరమే సత్యం అనుకుంటే ఏ శరీరం అయినా పోతుంది. బ్రహ్మగారికి కూడా ఆయుస్సు నాకు సరే గుర్తు రావడం లేదు చెప్పడానికి. బ్రహ్మగారికి కూడా ఆయుస్సు నిర్ణయించబడిందండి. పితృదేవతలకు ఇప్పుడు మనకు ఒక సంవత్సరం అయితే పితృదేవతలకి ఒక రోజుతో సమానం అంట. అందుకే ఏడాది, చనిపోయిన ఏడాది లేదా తత్తదినం, ఆ రోజున వాళ్ళకి ఆ పిండం పెడతారు ఆహారం, అంటే వాళ్ళకి ఒక రోజుతో సమానం అంట, ఒక పగలేమో. అటువంటి 100 ఏదో జరిగితే, సంవత్సరం జరిగితే అప్పుడు బ్రహ్మదేవునికి ఒక పగలంట. అలాగా ఆయనకు కూడా నిర్ణయించబడింది. అందుకే బ్రహ్మయుగం అంటూ ఉంటారు, యుగ పర్యంతమని. అలాగే విష్ణువుకు ఉంది, శివుడికి ఉంది మరణం. అసలు ఎందుకండి? కొంచెం ఆలోచించి చూడండి. క్షీర సముద్రాన్ని మథనం చేసినప్పుడు, చిలికినప్పుడు విషం పుట్టింది కదండి. ఆ విషం ఏం పుడితే ఉంటుంది, అడిపోయి దెబ్బలో పారేసేది. ఎందుకో తెలుసండి, అది బయట ఉంటే విషం పాయిజన్ అనమాట, అంతా వ్యాపించిపోయి ఏదో కరోనా వ్యాపించినట్టు చైనా నుంచి మనకందరికి తగులుకొని అది అందరినీ నాశనం చేస్తుందంట విషం. కాబట్టి బయట ఉండడానికి లేదు. ఇప్పుడు దాన్ని లోపలికి తీసుకుంటే, శివుడు లోపలికి మింగేశాడు అనుకో, ఏమవుతుందో తెలుసండి? చచ్చిపోతాడు అప్పుడే. విషం కదా. అందుకే విష్ణువు తీసుకోలేదు. తీసుకుంటే ఏమవుతారు? చనిపోతారు. శివుడు చనిపోతాడు. లేకపోతే ఎందుకు గొంతులోనే పెట్టుకున్నాడు చెప్పండి? కడుపులో పెట్టుకోవచ్చు కదా, బయట ఉండొచ్చు కదా. లేదు, అది కడుపులోకి తీసుకోను లేదు, బయట ఉంచలేదు, గొంతులో పెట్టుకున్నా అంట. అట్లే భస్మం అయిపోయింది. అందుకే ఆయన మెడ ఆ విష ప్రభావంతో నల్లగా అయిపోయిందంట. పురాణం అనుకోండి పోనీ. కాబట్టి మరణం అనేది, చ్యుతి అనేది అందరికీ ఉంటుంది. ఏ శరీరమైనా చ్యుతి చెందవలసినదే, మార్పు చెందవలసినదే. దేవదేవుడికి మార్పు లేదు. అతను అచ్యుతుడు, మార్పు లేనివాడు. ఇంకా అచ్యుతం ఆహురగ్రయం, అగ్రయం అంటే ముందు. అదే మొదటివాడు, అతనే మొదటివాడు అని చెప్పబడుతున్నాడండి. అంటే ఆది పురుషుడు, అంటే సృష్టి అంతటికంటే ముందు ఉన్నవాడు. అది సృష్టి అంతటికంటే. చూడండి విచిత్రం. ఆకాశం అనేది సృష్టికి ముందా? కాదు. ఎందుకు? ఆకాశం అనేది కూడా తయారైంది, ఎలా ఉన్నది అంటే దానికంటే ముందు ఒకటి ఉండాలి తప్పనిసరిగా. చూసారండి? మరి ఒక వ్యక్తి ఉంటే సృష్టి కంటే ముందు ఒక ఆకారం, కాళ్ళు తలకాయలతో ఉంటే ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఎక్కడ ఉండాలి ఆయన? ఊరికే అదేదో పురాణం చెప్పుకున్నట్టు కాదండి. మొదట్లో పరమాత్మ ఉన్నాడండి సృష్టికి ముందు అంటారు చాలామంది. కరెక్ట్, ఒప్పుకుందాం. సృష్టికి ముందు పరమాత్మ అనే వ్యక్తి కాళ్ళు, చేతులు, తలకాయ, ముక్కు, నోరు అన్నీ ఉండే ఆయన, ఒక ఆయన ఉన్నాడంటే ఎక్కడ ఉండాలి? ఆకాశంలో ఉండాలి. అంటే అర్థం ఏమిటి? ఆకాశం అనేది పంచభూతములలో ఒకటి కదా. పంచభూతములు పరమాత్మ చేత సృష్టించబడినాయి అని వేదాలు చెప్తున్నాయి. మరి ఈ మనం అనుకున్నటువంటి సృష్టికి ముందు నుంచి ఉండే ఆయన పరమాత్మ అయితే, మరి ఆకాశాన్ని ఎవరు సృష్టించి ఉండాలి? ఇంకొక పరమాత్మ కదా. కాబట్టి ఇంకొక పరమాత్మ ఎవరో, ఇంకొక పరబ్రహ్మ, ఇంకొక దేవుడు ఎవరో ఉండి ముందే ఆకాశాన్ని సృష్టించి ఉంటే అప్పుడు ఈయన వచ్చి ఈయన మళ్ళీ సృష్టి చేయాలి. అది ఎట్లా అవుతుంది సృష్టికి? సరే, ఆయన ఇంకొక పరమాత్మ సృష్టి చేశాడు ఆకాశాన్ని అనుకుంటే ఆయన ఎక్కడుండి చేశాడు? కుదరదు. అందువల్ల ఏదో ఊరికి మాటలు చెప్పినట్టు చెప్తే కాదండి, అర్థం చేసుకోవాలి. అలాగే సృష్టి లైవ్ అయిపోయింది.
ఆయనలో లయమైంది అన్నామనుకోండి. సృష్టి లయం అంటే ఏంటి? ఆకాశంతో సహా కదా, ఇంకేమీ లేకుండా పోవాలి కదా. ఆకాశం అనేది ఒకటి ఉంటే, స్పేస్ అనేది ఒకటి ఉంటే తప్పనిసరిగా గాలి ఉంటుందండి. అర్థం చేసుకోండి బాగా. గాలి అనేది ఎప్పుడు ఉంటుందో వేడి ఉష్ణము తప్పక ఉండి తీరుతుంది. గాలి అంటేనే H2, అది గాలి అనేటప్పటికీ గాలులు ఆక్సిజన్ మండే గుణం. మరి వేడి లేకుండా ఎలా ఉంటుంది గాలి? సరే, వేడి ఎప్పుడైతే ఉంటుందో నీరు ఉంటుంది. ఏమండి? నీరు ఎప్పుడైతే ఉంటుందో పృథ్వీ ఉంటుంది. పృథ్వీ ఎప్పుడైతే ఉంటుందో చెట్లు చేమలు ఔషధులు అంటాయి, ఇవన్నీ ఉండి తీరుతాయి. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ప్రాణికోటి ఉంటుంది. ఎక్కడ చెప్పండి, ఏమైనా అర్థం చేసుకోండి. అందుకే విచారణ చాలా ముఖ్యం. కాబట్టి మరి ఇక్కడ ఏం చెప్పాడు? అగ్రేయం, ఈ సృష్టి కంటే ముందు నుంచి ఉన్నాడు ఆయన అని చెప్తున్నాయి వేదాలన్నీ. అగ్రేయం స్టార్టింగ్లోనే ఉన్నాయంట ఆయన. కాబట్టి అక్కడ మనిషి అనే ఆయన ఉండడానికి లేదు. మరి ఉపనిషత్తు ఏందండి ఇలా చెప్తోంది? సృష్టి కంటే ఏకమేవ అద్వితీయం సృష్టి పురా. చూడండి తమాషా, ఉపనిషత్తు చెప్పింది తైత్రీయ ఉపనిషత్తే. తైత్రీయ ఉపనిషత్తులో ఉంది సృష్టి పురా, సృష్టికి పూర్వం ఏకం ఏవ, ఓన్లీ వన్ ఫెలో, ఏకమేవ అద్వితీయం, రెండోది లేదు అని చెప్పింది. మనం ఇప్పుడు ఎట్లా వేదాన్ని ఉపనిషత్తును తప్పులు పడదామా? తప్పులు పట్టడానికి లేదు, ఒప్పుకోవడానికి లేదు. మరి ఎట్లా సమన్వయం చేసుకోవాలి అని మనకు తెలియాలి. అప్పుడు మనం తర్కానికి పోదాం. అది ఎప్పుడైతే మనకు అర్థం కాదో తర్కానికి వెళ్ళాలన్నమాట. దాన్నే యుక్తులు అన్నారండి. ఏంటి? ఏదైనా చూడండి, ఒకటి ఏదైనా కూడా ఒకటి తయారైంది అంటే తయారు చేసిన వాడు ఉండాలి కదా. ఆ తయారు చేసిన వాడు తయారు చేయబడ్డానికంటే ముందే ఉండాలి కదా. ఉండాలి, తప్పక ఉండాలి కదా. ఇప్పుడు కంప్యూటర్ ఉందండి, కంప్యూటర్ ముందా? కంప్యూటర్ను తయారు చేసిన ఎవరు కనుక్కున్నారనుకోండి, వాడు ముందా? ఎవడు ముందు? కంప్యూటర్ను తయారు చేసిన వాడు ముందు. అంటే ఏంటి అర్థం? తయారు చేసిన వాడు మగవాడా? కాదు, ఒకవేళ ఆడవ కావచ్చు, లేదా రెండు నపుంసకుడు కావచ్చు. అందువల్ల ఏదైనా ఒక వస్తువు వచ్చి తయారైంది అంటే దానికంటే ముందు జ్ఞానము ఉండాలి. అది అర్థం. ఆ జ్ఞానం కూడా లౌకిక జ్ఞానం కాదు, ప్రజ్ఞానం. కనుక ప్రజ్ఞానమే బ్రహ్మ. కనుక సృష్టి ఉందంటే సృష్టికి ముందు ఏముండాలి? ప్రజ్ఞానం ఉండాలి. దానికి రూపనామాలు లేవు కనుక అది ఆకాశం అనే క్వశ్చన్ లేదు. అక్కడ ఆకాశమా వాయువా ఇలా లేదు. జ్ఞానమే, సర్వత్రా జ్ఞానమే. రెండోది ఎక్కడుంది? కాబట్టి ఏ వస్తువు అయినా అండి, పొద్దున్నే అమ్మగారు ఈరోజు ఇడ్లీ చేశారు అనుకోండి. ఇప్పుడు ఇడ్లీ చేసి భలే మనకు ఆకలి పోగొట్టింది తింటూనే, గొప్పదే కాదనడంలే. అయితే ఇడ్లీ ముందా ఆ ఇడ్లీని ఆ విధంగా తయారు చేయవచ్చును అనే జ్ఞానం ముందు ఆలోచించండి. జ్ఞానమే ముందు. కాబట్టి సృష్టి మంచి ఆనందకరంగా ఉంది జగత్తంతా. ఇది తయారైందంటే ఎవరో తయారు చేసే ఉండాలి. ఏదైనా ఒకటి ఉందంటే దాన్ని సృష్టికర్త ఒకటి ఉండాలి. మరి ఎవరు? ఆయన ముందు ఉండాలి, దీనికంటే ముందు ఉండాలి. ఇడ్లీ చేసే ఆమె ఇడ్లీ తయారు కాక ముందే ఉండాలి కదా. జ్ఞానం ముందు ఉండాలి. మరి సృష్టికి ముందు ఉండాలి ఏదది? అది జ్ఞానమే. అదండి ఇప్పుడు ఆదిదేవుడు. చూసారా? ఆదిదేవుడు, ఆది పురుషుడు. సృష్టికి ముందే పరమాత్మ ఉన్నాడు అంటే ప్రజ్ఞానం ఉన్నది, జ్ఞానం ఉన్నది. జ్ఞానం అని ఎప్పుడన్నామో దానికి ఒక రూపము, నామము, ఒక ఆకారము ఇవి లేవు కనుక రూపనామాలు ఉంటే అది పరిమితమైపోతుంది. అది ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. జ్ఞానం అనేటప్పటికి రూపనామాలు లేనిది కనుక సర్వత్రా అదే ఉంది. ఆ జ్ఞానం నుంచి ఎన్ని వచ్చాయి. అందుకే తైత్రీయోపనిషత్తులోనే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని తతః, దాని నుంచి ఆకాశ సంభూత, దాని నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, ఎలా కొనసాగుతుంది అనుకోండి. ఇంకా ఇంతకు ఇక్కడ ఏం చెప్తున్నాడు?
అజం అచ్యుతం ఆహురర్గేయం, అన్నిటికంటే ముందే ఉన్నవాడు అని చెబుతున్నాయి వేదాలు. కాబట్టి ఇక్కడ ఏం తెలియజేస్తుంది ఇక్కడ అంటే, నేను పొద్దున్నే ఆత్మను ఉదయాన్నే లేచి ఆత్మను మనసు చేత ధ్యానిస్తున్నాను. ఆ ఆత్మ వాక్కులకు అందదు, వాక్కులకు చెప్పడానికి వీల్లేదు. అది ఉంటేనే వాక్కులు ఇంద్రియాలు ఇవంతా కూడా వ్యక్తమవుతున్నాయి, పనిచేస్తున్నాయి. కాబట్టి అటువంటి దాన్ని వాక్కులకు అందని దాన్ని ఎలా తెలియజేస్తున్నాయి ఉపనిషత్తులు లేదా వేదాలు అంటే, ఇది కాదు ఇది కాదు నా ఇది నిషేధ పద్ధతిలో ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. ఆ ఆత్మను దేవదేవుడని, అజుడు పుట్టుకే లేనివాడని, అచ్యుతుడు మార్పు లేనివాడని, ఆది పురుషుడు మొదటి నుంచి సృష్టికి ముందు నుంచి ఉండేవాడని తెలియజేస్తున్నాయి అని చాలా గొప్పగా చూడండి. ఆత్మ యొక్క నిర్వచనం చాలా గొప్పగా చేశాడు. అలాగే శంకరులు విజ్ఞాన నౌక అనే దాంట్లో కూడా ఈ విషయాన్ని బాగా క్లియర్గా చెప్పాడు. ఎలాగా, నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం యదా భాతి పూర్ణం అవస్థాత్రయాతీతమద్వైతమేకం పరబ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. చాలా గొప్ప శ్లోకం అండి. తత్ ఏవ అహమస్మి, పరబ్రహ్మ నిత్యం తత్ ఏవ అస్మి. ఆ నిత్యమైన పరబ్రహ్మ అదే తత్, దాన్ని అది ఏవ ఓన్లీ దాన్ని ఎవరది, అహమస్మి నేనై ఉన్నాను బా అని చెప్పబోతా. అదే 4వ లైన్లో. కాబట్టి ఈ శ్లోకం చూడండి ఎలా తెలియజేస్తుందో తెలుసుకోవాలంట. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః, నేతి నేతి నా ఇతి ఇది కాదు ఇది కాదు అనేటువంటి నిషేధే కృతే, నిషేధం చేస్తూ నిషేధ వాక్యములచే తీసేస్తున్నాం ఇది కాదు ఇది కాదు ఇది కాదని. అంటే మనకు ఏం కనిపిస్తున్నాయో, ఈ ఆకాశం మొదలుకొని మన శరీరం వరకు ఎన్నో కనిపిస్తున్నాయండి. ఆకాశమే కాదు, ఆకాశంలో స్వర్గ నరకాల దగ్గర నుంచి అవన్నీ తెలియబడుతున్నాయి. మనోళ్ళు పెద్దోళ్ళు అంతా చెప్పారు, ఏ మతాలకు అంతా కూడా. వాళ్ళు కూడా సాబిలు కూడా అంటారు అల్లా పైన ఉన్నాడు అని. అల్లా ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. దేవుడు పైన ఉన్నాడు. ఏది పైన ఏది కింద? ఒక విచిత్రం చూద్దామండి, చాలా తమాషా. కొంచెం చదువుకున్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. భూమి గుండ్రంగా ఉంది. ఇప్పుడు అమెరికా పగలనుకోండి, ఇప్పుడు అమెరికాలో రాత్రి దాదాపు 8 గంటలు. మన కింద ఉందా? ఏది పైన? రాత్రి వచ్చేసింది అనుకోండి, మనం కింద అయిపోతాం. అది పైన ఎలాగా? భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతున్నది, ఇది సత్యం. ఇప్పుడు ఏది ఉత్తరం ఏది దక్షిణం అండి? మనకు ఉపన్యాసకులు ఉన్నారు కొంతమంది, నువ్వు శుక్రవారం రోజు ఏమి చేయాలి? ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం ఇల్లు ఎట్లా అలుక్కోవాలి, శుక్రవారం ఎలా ఉండాలి, మనం ఎటుపక్క రాత్రులు పూట ఎటుపక్క తలబెట్టి పడుకోవాలి, ఉత్తరం వైపు తలబెట్టి పడుకో. ఏది ఉత్తరం ఏది దక్షిణం, ఏది తూర్పు ఏది పడమర? తూర్పు, సూర్యుడు తూర్పున ఉదయించును, పొద్దునే ములుస్తాడంట ఆయన. ఏది తూర్పు ఏది పడమర? దిక్కులేవండి. గుండ్రంగా ఉంది, అది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఉత్తరం వైపు తలబెట్టి పడుకోకూడదు. ఇప్పుడు మనకు హిమాలయ పర్వతాలు లేదా పాకిస్తాన్ మనకు ఉత్తరాన ఉన్నది అన్నాం. మనం పాకిస్తాన్కు దక్షిణాన ఉన్నాం. ఇప్పుడు మనం ఉత్తరం వైపు తలబెట్టి పడుకోకూడదు, బాగుంది. మరి వాడు మనం ఉత్తరం వైపు పడుకోకూడదు అన్నాం, వాడు పడుకోవచ్చు అనమాట. అప్పటికి ఉత్తరం వైపు ఎవరు? ఏది ఉత్తరం? వాళ్ళకి మనం దక్షిణం, మనకు వాళ్ళు ఉత్తరం. ఇప్పుడు ఆస్ట్రేలియా సింగపూర్ లాంటివి మనకు తూర్పు, జపాన్ లాంటివి, ఇంగ్లాండు అమెరికా లాంటివి మనకు పడమర. అసలు పడమర తూర్పు ఇట్లా ఉన్నాయంటే అసలు సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడా? లేదు. అయినా దాని గురించి పెద్దగా టీవీల్లో వాటిల్లో చెప్పి మన దుంప తెంచుతున్నారండి.
ఉత్తరం వైపు తలబెట్టి పడుకోకూడదండి. ఎక్కడో పోయినాం, లాడ్జికి పోయినాం, అక్కడ ఉత్తరం వైపే తలబెట్టి మంచమే ఉన్నాయి. పనుకోవాలా లేదా? మనం మార్చుకుందామా? కాబట్టి ఇట్లాంటి మూఢంగా ఉండకూడదన్నమాట. అవగాహన ఉండాలి. నువ్వు చెప్పిన దానికి తర్కబద్ధంగా, శాస్త్రబద్ధంగా ఉండాలి. అప్పుడే మనం అనుసరించాలి దాన్ని. సరే, పక్కన పోతుంది, విచారణ చేద్దామండి. ఇది కాదు, ఇది కాదు అంటే దేహం మొదలుకొని బయట ఉండేటువంటి దేవుళ్ళు, దెయ్యాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య జాస్తి అయిపోతున్నాయి. చదువుకున్న వాళ్ళకి వస్తున్నాయండి దెయ్యాలు, భూతాలు. అబ్బో రామా! ఇది ఆత్మ కాదు. నువ్వు ఇది అనుకుంటావేమో ఆత్మ. నీ హృదయంలో ఎక్కడో అదేదో జ్యోతి, లైట్ వెలుగుతుందంట. చచ్చిపోతానే శరీరం, ఆ గుండెకాయ లోపల నుంచి ఒక లైట్, దాని పాటికది. మళ్ళీ దానికి ఒత్తి లేదా కరెంటు బల్బు లాగా అట్లా లేదు. ఆ కాంతి ఒక్కటి అలా పోతుంది. అలా వెలుగుతానికి వీలుంటుందండి? చూడండి, ఒకసారి ఆలోచించండి. కింద ఏమీ లేకుండా వెలుతురు వచ్చే ఉంటుందే. అయినా మనం సినిమాల్లో చూసి అహో జ్యోతి పోతున్నది. ఆత్మ జ్యోతి. ఆత్మ అంటే వెలుతురు. కింద ఏ దీపము లేకుండా అట్లా వెలుగుతుందా? ఏదో నూనె ఒత్తి లేకుండానే వెలుగుతుంది సినిమాల్లో. అది చూసి పురాణాలు చెప్పేవాళ్ళంతా మన దుంప దించి అన్నీ కల్పించి దేహం కాని దాన్నల్లా, పరమాత్మ కాని దాన్నల్లా కూడా ఇది పరమాత్మ, ఇది ఆత్మ అని మనకు చెప్పి తల్లో ఆత్మస్వరూపమే తెలియకుండా పోయింది. ఎందుకని? ఏనాడైనా చెప్పే మహానుభావుడు ఆ ఉపనిషత్తులకో లేకపోతే ఆ వేదాలకో ఏదైనా తెలుసుకొని ఉంటే కదండి. మరి ఎలా చెప్తున్నాయి తెలిసినా అవే ఉపనిషత్తులు. అవి దేహం దగ్గర నుంచి పై వరకు ఏదేది కనిపిస్తున్నదో, తెలియబడుతున్నదో ఇది ఆత్మ కాదు. అది అంత జగత్, టోటల్ జగత్ అంటావు, విశ్వం అంటావు, అంతటిని నిషేధిస్తే ఎవరు వాళ్ళు? సమాధి స్థితానాం, సమాధిలో ఉండేవాళ్ళు. అంటే సమాధి, బుద్ధి, సమమైనటువంటి తెలివి, మంచి ఇంటెలిజెన్స్ ఫెలోస్ ఎక్కడ ఉన్నాడు? ఆ విధంగా ఉండే వాళ్ళలోనే యథాభాతి పూర్ణం, పరిపూర్ణముగా వ్యాపించి ఉన్నాడు. ఏకముగా ఉన్నాడు. ఒకటే, అది అనేకం కాదు. ఆత్మ ఎవరైతే మంచి జ్ఞానస్థితిలో ఉంటూ అర్థం చేసుకొని ఉంటారో వాళ్ళకి పరిపూర్ణంగా ఉన్నది రెండవది ఏది లేదు. ఉన్నది ఆత్మయే. అది కూడా నేనే, ఈ శరీరం కాదు నేను. అది పరిపూర్ణమైనది ఆత్మ అన్నటువంటిది తెలియబడుతుందండి. ఎట్లా తెలియబడుతుంది అంటే అవస్థాత్రయాతీతమద్వైతమేకం. చూడండి, అది అవస్థాత్రయానికి అతీతమైనది అన్నాడండి. అవస్థాత్రయము, 3 అవస్థలు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. 3 అవస్థలు. ఈ 3 అవస్థలకి అతీతమైనది ఇక 4వ అవస్థ అంటూ ఏమీ లేదండి. చెప్తూ ఉంటారు కొంతమంది పేర్లు పెట్టుకొని. మరి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో వేదాలండి. వాటిని మన హిందువులుగా ఉండి తీసేసి కొత్త మతాలు పెట్టి, ఎందుకని ఇంకొక అవస్థ ఉందంటారు వాళ్ళు. దాన్ని తురీయం అవస్థ అంటారు. 3 అవస్థలే ఉండేది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. 4వది ఒకటి చెప్పారు, తురీయావస్థ. కాబట్టి బాబు 4 అవస్థలను తీసేసి నువ్వు తురీయాతీత అవస్థలో ఉండిపో. అట్లయితే 5 కూడా చెప్పబోయా, 6 చెప్పుకో, 7 చెప్పు. శుభ్రమైనటువంటి ఉపనిషత్, మాండూక్యోపనిషత్ ఏం చెప్తున్నది? 3 అవస్థల గురించే విచారణ. అసలు మాండూక్యోపనిషత్తు విషయం మీరు వినే ఉంటారు. సాక్షాత్తు పురాణ పురుషుడు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి మాట అంటాడు. ఆంజనేయ స్వామి అడుగుతాడనమాట చివరికి. ఆయన పట్టాభిషేకం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత, శ్రీరామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత, స్వామి నేను ఇంతకాలం మిమ్మల్ని కొలుస్తూ వచ్చాను, మీకు ఎంతో సేవ చేశా,
కాబట్టి నాకు మోక్షం పొందే మార్గం చెప్పమంటాడు. ఇదేంది ఇది? అసలు మనం రామ 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 అంటేనే మోక్షం అంటా ఉంటే ఆంజనేయ స్వామి ఎంత నింటాడు, ఎన్నిసార్లు నింటాడు చెప్పండి రామశబ్దం. మనకు రామ ఒకటే సరిపోతుంది అని మనమంటే ఆంజనేయ స్వామి రాముణ్ణి ప్రశ్న వేసినాడండి. ఏమనంటే స్వామి నాకు మోక్షం. అరే నెత్తిని చేయబెడితే రాదు రాముడు, రాదు. అలా వచ్చేది కాదు అది. అది అర్థం కావాలి ముందు. ఏ రాముడో, ఏ కృష్ణుడో, ఏ సాయి బాబానో, ఇంకొక బాబానో అలా అంతా ఇచ్చేది కాదు అది. అది నువ్వు అర్థం చేసుకుంటే తెలిసేది మోక్షం అంటే ఏంటో కూడా. అప్పుడు ఆంజనేయులు అడుగుతానే ఆంజనేయ స్వామి చెప్తాడు, నాయన ఆంజనేయ నువ్వు ఉపనిషత్తులను అధ్యయనం చెయ్యి, చదవడం కాదు అధ్యయనం అని. 100 ముఖ్యమైన చాలా ఉపనిషత్తులు ఉన్నాయి, 3600 చిల్లర ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటివి 108 అని చెప్తాడండి. అదే ముక్తికి ఉపనిషత్తు అంటారు. ఆంజనేయ స్వామికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు చెప్పాడు. అక్కడే 108 ఉపనిషత్తులు ఏంటో అది చెబుతూ నీకు 108 ఉపనిషత్తులు చదవడానికి అధ్యయనం చేయడానికి వీలు లేకపోయిందనుకో, కనీసం 10 దశ ఉపనిషత్తులను అర్థం చేసుకో. అది వీల్లేదనుకో మాండూక్యం ఏవాలం, ఒక్క మాండూక్య ఉపనిషత్తునైనా అర్థం చేసుకో అన్నాడు. అటువంటి మాండూక్య ఉపనిషత్తును ఒక ప్రముఖమైనటువంటి స్వామీజీ ద్వారా మన ఊర్లో చెప్పిస్తే వచ్చింది ఉడ్డా 3 అంటారే. ఉడ్డా అంటే 4 లేక 2 అంటే 7 మంది 10 మంది 20 మంది. ఎటువంటిది అది? మాండూక్యం ఏకం ఏవాలం అన్నాడు. మాండూక్యం ఏకం, ఒక్క మాండూక్య ఉపనిషత్తు ఏవ అలం చాలు ఆంజనేయ. చూశారండి? అటువంటి మాండూక్య ఉపనిషత్తు ఏం చెప్తున్నది? అవస్థలు 3 అంటే మరి వీళ్ళంతా 4 చెప్తారు. ఏంటిది? కాదు బాబు, ఉన్నది 3 అవస్థలే. అవస్థ అంటే మనం అనుభవించేటివి 3 అనుభవిస్తున్నాం. ఒకటి మెలకవా, 2వది కళ, 3వది గాఢ నిద్ర. ఆత్మ ఎటువంటిది? అవస్థాత్రయాతీతం. ఈ 3 అవస్థలు కొన్ని తెలుసుకుంటూ 3 అవస్థల్లో ఉంటూ 3 అవస్థలకు కారణమై 3 అవస్థలలోనూ తాను పాల్గొనకుండా 3 అవస్థలకు సాక్షిగా ఉంటూ అదే అవస్థాత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి ఆత్మ. అంతేకాకుండా ఇంకా ఏమండి అద్వైతం, అది 2వది లేదు, ఇక ఉన్నది అదే. 2వది కనిపిస్తుందంటావా? అది అదే. నిన్నే చెప్పాం బాగా విచారణలో. ఒకసారి మళ్ళీ చాలామంది వినడమే లేదనుకోండి, మనం ఏం చేద్దాం? మనకు చాలామంది వ్యూసే రావడం లేదు, సబ్స్క్రైబ్ రావడం లేదు మా ఛానల్కి. ఎందుకంటే అది నాకు అనిపిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే వ్యూస్ లేవు, సబ్స్క్రిప్షన్స్ లేవు. 10 మంది కూడా వినలేదు. మన సత్సంగంలో మాత్రం ఉన్నారు, 50 మంది ఉన్నారు. కనీసం వేరే వాళ్ళు బయట వాళ్ళు లేకపోయినా వీళ్ళు వినొచ్చు, పాపం వినలేరు. ఎందుకంటే చెప్పేవాడన్నా నాకు సరిగా చెప్పడానికి రాదు. నేను సన్యాసిని కాదు, పీఠాధిపతిని అసలు కాదు, ఒక మహర్షియో లేక భగవాన్ అంటారు అది కాదు. నేను అందరిలాంటి వాడిని. నా వేషమేమో అందులో నా బొమ్మ టీవీల్లో కనపడితే, ఫోన్లలో కనపడితే అది కదలదు, మెదలదు, మాట్లాడదు. ఎందుకని? నా దగ్గర ఏం వీడియో కెమెరాలు, వీడియోలు ఏదో ఫోన్ ద్వారా కొంతమంది అడిగితే ఏదో చెప్పడమే. పైన నాకు పట్టాలు లేవు. పట్టాలంటే కొంతమంది అంటూ ఉంటారు జ్ఞాన బ్రహ్మ, జ్ఞానసింహ, గ్రామసింహ లాగా అట్లాంటి ఏమి లేవు. కాబట్టి ఎందుకు వింటారండి? వినలేరు. సరే పోనీ. అలాగే ఆత్మ అవస్థాత్రయాతీతం, అద్వైతం అండి. ఉన్నది ఒకటే. ఎటువంటిది అది? ఏకం, ఒకటే అది. ఇంకా పరబ్రహ్మ నిత్యం, అది నిత్యం అంటే సత్, సదా ఉండేది. అది పరబ్రహ్మం, నిత్య పరబ్రహ్మం. ఎవరో మళ్ళీ తత్ ఏవ, అది నేనే, అది ఓన్లీ దట్. తత్ ఏవ, ఏవ అంటే అదే అని. ఏవ అహం, నేను అస్మి అయి ఉన్నాను. ఆ పరబ్రహ్మను నేను అయి ఉన్నాను. ఇప్పుడు అవుతాననేది కూడా తప్పు. ఏదో విని
ఇప్పుడు నేను అవుతానంటే తప్పు. ఇప్పుడైతే 2020లో అయితే 2025కు పోతాడు, మళ్ళా బ్రహ్మ కాకుండా గిమ్మగా తయారైపోతాడు. ఒక కాలంలో వచ్చేది కాదది. నీవు ముందే పరబ్రహ్మవే, నీకంటే వేరే ఎవరు లేరు. నువ్వు శరీరంతో పోల్చుకొని నేను పనిహిమాలే వాడిని అనుకుంటున్నావు. ఈ లౌకిక జ్ఞానాన్ని పోల్చుకొని నేనేమి చదువుకోలేదే అనుకుంటున్నావు. తప్పు. అవంతా లౌకిక జ్ఞానాలు. చీమకు కూడా జ్ఞానం ఉన్నది అని చెప్పుకున్నాం. ఆ జ్ఞానమే ఆత్మ అని. ఈ పరిస్థితుల్లో నువ్వు మొదటి నుంచి నీకు శరీరం వచ్చింది, శరీరం పోతుంది. శరీరం వచ్చింది ఎందుకని అడగవద్దు, పోతుంది. మరి నీవెవరు? నువ్వు పరిపూర్ణమైన బ్రహ్మవే. నీకెక్కడిదే బంధం తొలగించుకోవడానికి? మోక్షం, బంధం ఉంటే మోక్షం. అసలు మోక్షమే అవసరం లేదు నీకు, బంధం ఉంటే కదా. కాబట్టి తతేవ అహం అస్మి, అదేదో అది నేనే. చూసారండి? కాబట్టి ఇలాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమని ఒకసారి మళ్ళీ దీని తాత్పర్యం చూద్దాం. ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అనేది నిషేధ వాక్యములచే దేహం మొదలుకొని కనిపించే ప్రపంచమంతా తోసివేయబడగా, నిషేధించబడగా, సమాధి స్థితులకు వారి హృదయమున ఏదైతే పరిపూర్ణ స్వరూపమై ఏకమై అవస్థాత్రయాతీతమై అద్వైతమై ఉన్నదో అటువంటి నిత్య పరబ్రహ్మము నేను అయి ఉన్నాను. ఇది కాబట్టి ఎలాగా అంటే ఏ పద్ధతిలో చెప్తున్నాయి శాస్త్రాలు? ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని తొలగించి అలాగా దాన్ని తీసివేస్తే ఏదైతే మిగులుతుందో అది ఆత్మ అని మనం అర్థం చేసుకోవాలి. అనాత్మ అయిన దాన్ని మనం భావిస్తున్నాం. అలా కాదు. శాస్త్రాలంతా క్లియర్గా చెప్తున్నాయి నేతి నేతి అని. అప్పటికీ కూడా అర్థం కాకపోతే ఇంకా చెప్పమంటే ఉపనిషత్తులు ఏం చేసాయట? మూకత్వం పరమాశ్రయతే శృతి, మూగతనాన్ని అవలంబించినాయంట. అంటే పలకకుండా ఊరికనే ఉండిపోయాయి. ఇక ఈ విషయాన్ని ఇంకా కొద్దిగా విశదంగా, ఎందుకంటే ఈ ఆత్మతత్వ విషయాన్ని మనం సరిగా గ్రహించకపోతే మనం కూడా అనాత్మను పట్టుకొని ఇదే అనుకుంటూ ఉంటాం. మనం ఇదే ఏదో చెప్పేశారు, మనకు తెలిసిన మీడి బుద్ధితో దాన్నే పట్టుకున్నాం. దాన్నే పట్టుకుంటే ఏమవుతుంది? వాడెవడో ఏట్లో నీళ్ళు ఏరు వర్షం వచ్చింది చెయ్యేరు కూడా కొనసాగుతోంది, పారుతోందంట. అక్కడ ఎలుగుబంటి కొట్టుకోబోతుంటే గొంగళి అని బొచ్చుతో వెళ్తారు, చలికాలం బాగా ఉంటుందంట. అది పోతోందని పోయి పట్టుకున్నాడు. దాన్ని తెచ్చుకుంటే మనం బాగా చలికాలం కప్పుకోవచ్చని చూస్తే తీరా అది గొంగళి. ఆ గొంగళిని తెచ్చుకోబోతే గొంగళి అనుకొని ఆ ఎలుగుబంటి వాడినే పట్టుకుందంట. అలాగా తయారవుతాం మనం కూడా. కాబట్టి దేన్ని పట్టుకోవాలనో దేన్ని విడిచిపెట్టాలనో కూడా మనకు తెలియాలి. ఏది ఆత్మో ఏది అనాత్మో తెలియాలి. అందుకే శంకరులు ఒక గ్రంథం కూడా రాశాడు, ఆత్మానాత్మ వివేకము, ఆత్మానాత్మ వివేక అని సంస్కృతంలో. కొద్ది చిన్న పుస్తకం, 100 పేజీలది, చాలా గొప్పగా. దాన్ని ఎవరో విజయవాడ వాళ్ళు ఎవరో దాన్ని అనువాదం చేసి ప్రింట్ కూడా చేశారండి. నోరి రామశాస్త్రి గారు ఎవరో అనువాదం చేశారు దాన్ని, చాలా గొప్పగా. మెయిన్గా మనకు తెలియాలి ఆత్మ అంటే ఏంటి అసలు. కొద్దిపాటిగా ఎట్లయినా చెప్పు, నువ్వు నిషేధ పద్ధతితో చెప్తావా లేదా విధిముఖంగానే చెప్తావా? అయితే విధిముఖంగా ఇది ఫలానా అని చెప్పడానికి లేదు. అయినా కూడా సత్యచిత్ ఆనందమని ఉపదేశం చేయొచ్చు. ఎక్కువగా ఏం చెప్పాలి అంటే నిషేధ పద్ధతి ద్వారానే. నువ్వు దేన్ని అనుకుంటున్నావో అది కాదు. పరిగెత్తుతూ పోతాం, దసరా వచ్చేసింది, పరిగెత్తుతూ పోతాం అక్కడికి, ఆడ తోసుకుంటాం. ముందే కరోనా. ఆ గుంపులో ఎక్కడ వచ్చి పొరపాటున ఒకరి ద్వారా ఒకరి తగులుకుందు, గోవిందా త్వరగా వెళ్తావు అక్కడికి, ఏ లోకానికి, కైలాసానికో వైకుంఠానికో చేరతావు. పోయి మళ్ళీ ఎక్కడ పుడతావో తెలియదు. మళ్ళీ మనిషి గర్భాన్ని వస్తుందో వరాహ గర్భంలోకి వస్తామో. మనం చనిపోతే మళ్ళీ మనిషి గర్భంలోకి వస్తే పర్వాలేదు, వరాహ గర్భంలోకో లేక
కీటక గర్భం లేకో వీటి లేక వచ్చి పడ్డామనుకోండి మళ్ళీ ఎన్ని జన్మలో తీసుకోవాలనో తెలియదు. కాబట్టి ఈ మానవ జన్మ ఉన్నంతలోనే మనం సాధించాలి. కనుక నెక్స్ట్ క్లాస్లో మిగిలిన ఈ ఈ నిషేధ పద్ధతి ఎలాగా ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా, ఉదాహరణల ద్వారా మన భావనలో ఎలా ఉంచుకోవాలనో, మన ధ్యానం ఎలా చెయ్యాలనో, ఏ పరమాత్మ మనము అది దాన్ని గట్టిగా అవగాహన చేసుకోవాలి. సరే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.